శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. విద్వాన్ సర్వత్ర పూజ్యతే ఈ మాట ఉపన్యాసాల్లో కానీ మాట్లాడేటప్పటికి కానీ ఈ వాక్యాన్ని ఉపయోగించి మాట్లాడుతూ ఉంటారు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఆ శ్లోకం యొక్క పూర్తి భావం ఏంటి, ఈ నానుడు ఎందుకు వచ్చింది, ఈ విషయాలని కూడా ఇలాంటి వీడియోలు తెలుసుకుందాం. విద్వత్వంచ నృపత్వంచ నైవ తుల్యం కదాచన స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వత్వంచ నృపత్వంచ నైవ తుల్యం కదాచన స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాన్ అంటే విద్వాంసుడు, అంటే పండితుడు, అంటే సకల విషయాల్ని తెలుసున్న వాళ్ళని విద్వాంసుడు అంటాం, పండితుడు అంటాం. ఈయన అన్ని చోట్ల పూజింపబడతాడట. అన్ని విషయములు అంటే లౌకిక విషయాలు కానీ పాండిత్య విషయాలు కానీ మొత్తం సర్వము కూడా ఎటువంటి విషయాన్ని అడిగినా సరే దాని గురించి పూర్తిగా తెలుసున్నవాడు విద్వాంసుడు. అంచేత విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు. విద్వత్వంచ నృపత్వంచ నైవ తుల్యం కదాచన స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వత్వంచ, విద్వత్తు అంటే చదువులతో వచ్చినట్టు పాండిత్యం, ఇది ఒక రకం. అంటే అనేక పుస్తకాలు చదివి ఆ పుస్తకాలు చదవడం వల్ల పాండిత్యం సంపాదిస్తాడు, కొత్త జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. నృపత్వంచ, నృపత్వం అంటే రాచరికం. రాచరికం అనేది కూడా రెండు రకాలుగా వస్తుంది. ఒకటి వారసత్వంగా వస్తుంది, తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి కొడుక్కి, ఇలా కూడా రాచరికం రావచ్చు, అంటే రాజు అయ్యే అవకాశం రావచ్చు. లేదా కొంతమంది సైన్యంతో వెళ్ళి ఇంకో రాజుని ఓడించి రాచరికం సంపాదించే అవకాశం కూడా వస్తుంది. అంచేత ఈ రెండూ కూడా చదువులతో వచ్చేటువంటి పాండిత్యం కానీ, వారసత్వం చేత కానీ, పరాక్రమం చేత కానీ వచ్చేటువంటి రాచరికం కానీ, ఈ రెండు కూడా ఎప్పుడూ సమానం కావు. కదాచన, ఎల్లప్పుడూ కూడా నైవ తుల్యం, ఎప్పుడు సమానం కదు. నా ఏవ తుల్యం, నా ఏవ నైవ, ఇక్కడ వృద్ధి సంధి ఉంది. నా ప్లస్ ఏవ నైవ వృద్ధి సంధి. నైవ తుల్యం, నా ఏవ తుల్యం, ఈ రెండూ కూడా సమానము కావు. ఇంకా ఇంకొక మూడో విషయం చెప్తున్నాడు. ఏమిటంటే అది స్వదేశే పూజ్యతే రాజా. స్వదేశే పూజ్యతే రాజా. రాజా స్వదేశే పూజ్యతే. రాజు అనే వ్యక్తి స్వదేశే పూజ్యతే, స్వదేశమునందు మాత్రమే పూజింపబడతాడు అని చెప్తున్నాడు. ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆ రాజుని ప్రశంసిస్తూ ఉంటారు. రాజుగారు మీరు అంత గొప్పవారు, ఎంత గొప్పవారు ప్రశంసిస్తూ ఉంటారు. వేరే రాజ్యంలో రాజుని ఈయన్ని ప్రశంసిస్తారు. ఈయన వల్ల, ఈ రాజు వల్ల ఆ రాజ్యంలో ప్రజలు బ్రతుకుతున్నారు కాబట్టి ఆయన్ని పొగిడి ఆయన యొక్క మంచి చెట్లు చెబుతూ ఆయన ఇచ్చిన వాటిని స్వీకరిస్తూ పొగిడింపబడుతూ ఉంటాడు. ఇప్పుడు విద్వత్వంచ, ఎన్నో పుస్తకాలు చదివి పాండిత్యం సంపాదించినవి కూడా. నృపత్వంచ అంటే వారసత్వం చేత కానీ పరాక్రమము చేత కానీ వచ్చిన రాచరికం ఏదైతే ఉందో ఇవేవీ కూడా కదాచన నైవతుల్యం సమానము కాదు. ఇంకో మూడో విషయం కూడా చెప్పుకున్నాం కదా, స్వదేశే పూజ్యతే రాజా. రాజు స్వదేశం అనేది పూజింపబడతాడు. ఈ మూడు విషయాలు కూడా దాంతో సమానం కాదు. దేంతో సమానం కాదంటే విద్వాన్ సర్వత్ర పూజ్యతే. వీళ్ళందరూ అక్కడే పూజింపబడతారు. విద్వాన్ అంటే విద్వాంసుడు, అంటే పాండిత్యం ఉన్న వ్యక్తి సర్వత్ర పూజ్యతే, అన్ని చోట్ల పూజింపబడతాడు అని చెప్పుతాడు ఇక్కడ. అంటే విద్వాంసులు అంటే ఆ రాజ్యంలోనే కాదు, ఏ రాజ్యానికి వెళ్ళినా పూజింపబడతాడు, ఎవరి చేతనైనా పూజింపబడతాడు. ఎందుకని ఆయనకి తెలియని విషయం ఏం లేదు. అది పాండిత్యం అంటే. ఇక్కడ విద్వాంసుడు అంటే ఆయనకి తెలియని విషయం లేదు. లౌకిక విషయాలు కానీ ఏ విషయాలు కానీ ఆయనకి తెలియని విషయం అంటూ ఏది ఉండదు, సర్వము తెలిసేనికి.
ఏది అడిగినా చెప్పగలడు, లౌకిక జ్ఞానంతో కూడా ఉన్నవాడు అన్నమాట. అటువంటి వాడు సర్వము అన్నీ తెలుసేనికి, ఎటువంటి సమస్యలు అడిగినా దాని వెంటనే సమాధానం చెప్పగలడన్నమాట. అటువంటి వాడు విద్వాంసుడు అని చెప్పబడుతోంది ఇక్కడ. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, అటువంటి పండితుడు అన్ని చోట్ల పూజింపబడతాడు అని చెప్పబడుతోంది. ఇది ఈ శ్లోకంలో ఉన్నటువంటిది. విద్వత్వంచ నృపత్వంచ నైవతుల్యం కదాచన స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అంచేత పండితుడు అనేవాడు అన్ని చోట్ల ప్రకాశిస్తూ ఉంటాడు, పూజింపబడుతూ ఉంటాడు. ఏ ప్రదేశానికి వెళ్ళినా ఇక్కడే ఆయన గౌరవపడతాడు, ఆయన గౌరవాన్ని తిరిగిలేదు, అన్ని సర్వజ్ఞుడు అయినా అని చెప్పడం ఉద్దేశం. మరి హిందీలో ఈ భావం विद्वता और राज्य अतुलनीय है, राजा को तो अपने राज्य में ही सम्मान मिलती है, पर विद्वान का सर्वत्र सम्मान होता है. मरोकसार చూద్దాం. विद्वता और राज्य अतुलनीय है, राजा को तो अपने राज्य में ही सम्मान मिलती है, पर विद्वान का सर्वत्र सम्मान होता है. ఇప్పుడు ఏ భావం అయితే చెప్పుకున్నామో దాన్ని హిందీలో చెప్పుకున్నాం. భావాన్ని ఇంగ్లీష్లో మనం తెలుసుకున్నట్లయితే కింగ్ ఈజ్ సెయింట్ కెనాట్ బి కంపేర్డ్, కింగ్ ఈజ్ వర్షిప్డ్ ఇన్ హిస్ కింగ్డమ్, బట్ సెయింట్ ఈజ్ వర్షిప్డ్ ఎవ్రీవేర్ బియాండ్ ఎనీ కింగ్డమ్. మరొకసారి విందాం. కింగ్ ఈజ్ సెయింట్ కెనాట్ బి కంపేర్డ్, కింగ్ ఈజ్ వర్షిప్డ్ ఇన్ హిస్ కింగ్డమ్, బట్ సెయింట్ ఈజ్ వర్షిప్డ్ ఎవ్రీవేర్ బియాండ్ ఎనీ కింగ్డమ్. విద్వాన్ సర్వత్ర పూజితం చెప్పుకున్నామో, ఏ విదుషి వ్యక్తి చెప్పుకున్నామో, ఏ విద్వాంసుడు చెప్పుకున్నామో అతను అన్ని చోట్ల పూజింపబడతానేటువంటి ఈ విషయాన్ని ఇవాళ మనం తెలుసుకున్నాం. లోకంలో ఎక్కడెక్కడో ఏ విషయాలు జరుగుతాయి కూడా చెప్పగలగాలి. అప్పుడే పాటించాం వీళ్ళకి అభివృద్ధి చెందుతుంది. సరస్వతీముఖుడే ఉంటాడు అని చెప్పడం ఈ వాక్యం యొక్క ఉద్దేశం. చేత అటువంటి పండితులందరినీ కూడా మనం గౌరవిస్తూ వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ మనం ఎప్పుడూ బాగుండాలి కోరుకుంటూ అటువంటి పండితులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ వారికి మరొకసారి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాడు మీ వీరభద్రరావు మామిళ్ళపల్లి. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాడి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ.